పమ్మి ప్రభుదాసయ్య గారు, నా భర్త గారు గొప్ప దైవజనులు. ఆయన ఎన్నో పాటలు రాశారు. మా మామగారు ఎన్నో పాటలు రాశారు. ఆ వరమే ప్రభు పమ్మికి దేవుడు ఇచ్చాడు. దేవుడు అలాగే నా కుమార్ని కూడా ఆయన పాటల్లో ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్గా వాడుకుంటూ, ఇది నన్ను ఇండిగో ఫ్లైట్కి, పెద్ద ఫ్లైట్కి పైలట్గా దేవుడు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్పారు, నీ బిడ్డలందరూ యెహోవా చేత ఉపదేశం అందుతారు, నీ బిడ్డల లోకమునకు వింతగా ఉంటారు. దేవుడు నేను అలాగున వాడుకోబోతున్నాను అని చెప్పారు. ఎన్ని జరగకముందే, జస్ట్ 16 ఇయర్స్లో అలాగే దేవుడు నా జీవితంలో నెరవేర్చాడు. ఆయన ఇచ్చిన వాగ్దానములు, ఆయన నిజంగా నేను పిలిస్తే, నేను ఆంధ్రప్రదేశ్ కాదండి, ఇండియా కాదు, ఇతర దేశాలు దాదాపు 10 కంట్రీస్కి వెళ్ళాను సువార్త ప్రకటించడానికి. అందరూ అడుగుతారు, 7 బిడ్డలు పెట్టుకొని ఎలా సేవ చేశాం. ఒకటే చెప్తాను, రోమా 8:28, ఆయన ప్రేమించే వారిని ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగును. అంతే. ఆ టైంకి దేవుడు ఏదో ఒక రూపంలో అరేంజ్ చేస్తాడు. నా సేవకు మాత్రం ఆటంకం ఉండదు. నేటికి కూడా, ఈ దినానికి కూడా ఎప్పుడు నా సేవకు ఆటంకము లేదు. ఎందుకు అంటే నా గొప్పతనం, నా నీతి, నా భక్తి అసలు కాదు. ఆయన చెప్పారు కదా, నా పని కొరకు నిన్ను పుట్టించానని. ఆ వాగ్దానం నెరవేరుస్తున్నారు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ దెబోరా కూడా ఏం చేస్తుందండి? ఇశ్రాయేలుకు తల్లిగా ఉంది. మిరియాము అన్నకి తమ్మునికి స్త్రీలకు పరిచర్యలో సహకారిగా ఉంది. వీరిద్దరు స్త్రీలే, కానీ దేవుని యొక్క పనిలో నిమగ్నమై గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చారు.